అందరికీ నమస్కారం. లోకోస్లో విఓఏ లాగిన్ మేరీ ప్యాచాన్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. గతంలో నేను చేశాను వీడియో, ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో కూడా ఎలా లాగిన్ అవ్వాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తా. ఇది గత 5-6 డేస్ క్రితమే చేశాను, బట్ వాయిస్ ఓవర్ కోసం నేను డిలే కావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. గతంలో 30 SSGs కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 లాగిన్స్ అయితే అసైన్ చేశారు. అలాంటి కేసెస్ ఇప్పుడు ఇలా చూడండి, రెండు లాగిన్స్ ఇక్కడ మనకి 2 నంబర్స్ అసైన్ అయి ఉన్నాయి ఈ నంబర్కి. సో ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది నేను తర్వాత చేస్తా వీడియో. ముందుగా అయితే ఒక సింగిల్ నంబర్తో చేసినట్టు దీన్ని కూడా నేను రెక్టిఫికేషన్ చేసి కూడా వీడియో చేశాను. బట్ ముందుగా అయితే సింగిల్ లాగిన్ ఉన్నటువంటి వీడియో అయితే మీకు చూపిస్తా చూడండి. మనం సైన్ ఇన్ యువర్ అకౌంట్ త్రూ పహచాన్, మేరీ పహచాన్ అని క్లిక్ చేస్తాం కదా. సో మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నంబర్తో ప్లస్ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వమని మనకి ఇక్కడ వస్తుంది. సో దీంట్లో మనము ఆధార్ నంబర్తో తీసుకుంటాము. ఆధార్ నంబర్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము. సో ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తరువాత మనకి ఇక్కడ మీ పిన్ను సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. మనకు సెక్యూరిటీ పిన్ గుర్తు లేదు కదా, సో అందుకని ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు సెక్యూరిటీ పిన్ని కొత్తగా జనరేట్ చేసుకోవడం కోసమో లేదంటే సెట్ చేసుకోవడం కోసమో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఆ యూజర్కి ఏదైతే ఆధార్ లింక్ అయి ఉన్నటువంటి ఉందో డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను పిన్ సెట్ కోసము ఆ కన్సర్న్డ్ ఏది ఎంటర్ డిఓబి డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ అనమాట. యాజ్ పర్ ఆధార్ ప్రకారం నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేశాను. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మనము కొత్త సెక్యూరిటీ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుండేది సెట్ చేసుకొని అక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనండి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము లాగిన్ అవ్వడానికి ఒక వే అనేది దొరికిందనమాట. ఇప్పటిదాకా మనము పిన్ మాత్రమే సెక్యూరిటీ పిన్ జనరేట్ చేసుకున్నాము. ఇప్పుడు అసలైన ప్రొసీజర్ అనమాట. ఇక్కడ మీరు ఆధార్ నంబరు ఎంటర్ చేయండి, తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనము ఏదైతే ఇందాక పిన్ సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకున్నామో ఆ సెక్యూరిటీ పిన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు వెరిఫై మీద క్లిక్ చేయాలి. మనము పిన్ ఇచ్చినాం కదా, వెరిఫై మీద క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ ఉంటుందో దానికి ఒక టెంపరరీ ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇప్పుడు వెరిఫై అని క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇట్స్ లోడింగ్ అయి ఇప్పుడు మనము ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. మనము డిజిలాకర్కి వెళ్ళడానికి ఇక్కడ మనము మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. కన్ఫర్మేషన్ కోసము లోడింగ్ అవుతుంది. నెట్వర్క్ ఎక్కువ ఉన్న దగ్గరనే చేయండి. డబుల్ లాగిన్స్ వచ్చే వాటికి కూడా నేను వీడియో మేకింగ్ చేశాను, రేపు అట్లా అప్లోడ్ చేస్తాను. సో ఆధార్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ మనకి రీడైరెక్టింగ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనము మొబైల్ యూజర్ నేమ్, ఇంతకుముందున్న యూజర్ నేము ఈమెకు తప్పు వచ్చింది, నేను కొత్తగా ఎంటర్ చేశాను, తీసుకుంది. బట్ ఆల్రెడీ క్యాతూర్ సంబంధించినటువంటి వ్యూ అనమాట. సో అది ఇంతకుముందు TS__ అని ఉంది కదా, ఆ లాగిన్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి నేను వెరిఫై అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ యాక్సెస్ అవ్వలేదు. తర్వాత ఇక్కడ చూడండి, అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఈ మేనేజ్మెంట్ అక్కడ అలో చేయాలి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీని డిజిలాకర్ది కూడా అలో చేసిన తర్వాత ఇది రీడైరెక్టింగ్ అవుతుంది, ప్రాసెసింగ్ అవుతుంది అనమాట. అయిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనము
ఈమెయిల్ ఐడిని ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. అకౌంట్ ఇన్ఫర్మేషన్ కోసము, అప్డేట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కోసం మనము ఇక్కడ ఈమెయిల్ ఐడి తర్వాత డిజిగ్నేషన్ రోల్ ఇవ్వవలసి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను, అలాగే డిజిగ్నేషన్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. నేను వీళ్ళు విఓఏ కదా, సో ఆ విఓ బుక్ కీపర్ సంబంధించినటువంటి డిజిగ్నేషన్, ఈమెయిల్ ఐడి రెండు కూడా ఇచ్చేసి సబ్మిట్ చేసేద్దాం. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం వస్తుందో చూపిస్తుంది చూడండి. వన్స్ కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అన్న తర్వాత మనకి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఇక్కడ మీకు గుర్తుండే పాస్వర్డ్ని పెట్టుకోండి, యూనిఫామ్గా పెట్టుకున్నా పర్లేదు, మీకు గుర్తుండేలాగా పెట్టుకున్నా పర్లేదు. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిందనమాట. అప్డేట్ అయ్యి డైరెక్ట్ మనకు లక్పతి దీదికి సంబంధించిన రోల్కి, సిఆర్పి అజీవిక రోల్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు 83 మంది ఉన్నారు. నేను అది ఎంటర్ చేసి ఒక మెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వివో అదంతా కూడా వచ్చేస్తుంది. కన్సర్న్ ఈ 25-26 సంబంధించినటువంటి ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ కి సంబంధించినటువంటి మెంబర్స్ కంప్లీట్ చేశాను. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ఏమి డిజిటెక్ మహిళా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.